అందరికీ నమస్తే. మిత్రులారా, నాడు వ్యాయామ ఉపాధ్యాయ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, వ్యాయామ విద్యలో నాణ్యత అనేది తగ్గిపోయిందని నా సూచన. ఎందుకంటే మారిన కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే, మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించినటువంటి ఉద్యోగ కల్పన పరీక్షలో నేను అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు 71 మార్కులు రావడం జరిగింది. గతంలో వ్యాయామ విద్య సర్టిఫికెట్ ఉంటే చాలు, ఏదో కోచింగ్ సెంటర్లో వెళ్ళి ఒక 2 నెలలు కూర్చుంటే జాబ్ కన్ఫామ్ అనేటువంటి ఆలోచన భ్రమలో ఉండేవాళ్ళు. కానీ వీటిపైన ప్రభుత్వాలు దృష్టి సారించి ఎవరైతే కాలేజీలకు వెళ్ళి గ్రౌండ్ నాలెడ్జ్ తెలుసుకుంటారో వారు మాత్రమే జాబులు సంపాదించే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్స్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అమూల్యమైనటువంటి సమయాన్ని మిస్ చేసుకోకండి. కోచింగ్ సెంటర్లలో మనకు థియరీ పార్ట్ మాత్రమే చెప్పగలుగుతారు, కానీ గ్రౌండ్ మాత్రము ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వారికి ఉండేటువంటి ఆ 45 రోజులలో ఆ సిలబస్ చెప్పడానికే సరిపోతుంది. కాబట్టి గ్రౌండ్లోకి వెళ్ళి ఏం జరుగుతున్నది ఎవరికి కూడా సాధ్యపడదు. ఆ గ్రౌండ్లో ఏం జరుగుతుంది నేర్చుకోవాలంటే మనము కాలేజీలకు వెళ్ళి చదువుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎగ్జామ్ శైలి మారిపోయింది. కోర్టు మెజర్మెంట్, పొడవు ఎంత, వెడల్పు ఎంత, బాల్ గాలి ఎంత, అదెంత లేదు. ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ మరొక ఎక్సర్సైజ్ పోవాలంటే ఏమంటారు? తర్వాత ఒక విద్యార్థి ఏ గేమ్కు పనికొస్తాడు, ఏ యాక్టివిటీకి సరిపోతాడు అని ఏ టెస్టుల ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ వ్యక్తిలో ఏ శక్తి ఉంది, ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అంటే ఏంటివి, ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఎలా చేస్తాము, గేమ్ ఇన్వాల్వ్మెంట్లోకి వెళ్తే సిగ్నల్స్ ఏంటి, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వ్యాయామ విద్యను అభ్యసించే వాళ్ళు కాలేజీలకు రెగ్యులర్గా వెళ్ళండి. మీరు జ్ఞానాన్ని సంపాదించండి. మీరు అనుకోవచ్చు, ఏముంది, సర్టిఫికేట్ వస్తే చాలు, 2 సంవత్సరాలు 6 నెలలు కోచింగ్ సెంటర్లో కూర్చుంటే జాబ్ సంపాదించవచ్చు అని. మీ భ్రమ. మీరు జాబ్ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, పోటీలో ఉంటారు, కానీ మెరిట్ సాధించలేరు. ఎందుకంటే నువ్వు కాలేజీలో ఉండే విద్యార్థి సేమ్ అదే బుక్ చదువుతాడు, కానీ ఆ గ్రౌండ్లో ఉండేటువంటి మెలకువలు వాటి గురించి మనము తెలుసుకోలేము. ఆ కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థి తెలుసుకుంటాడు. సో మెరిట్లో అతను ఉంటాడు. 1/2 మార్కులు, 1 మార్కులు, 2 మార్కులు ఉద్యోగాలు పోతున్నాయంటే కారణం గ్రౌండ్ నాలెడ్జ్ లేక. సరే, ఎలాగోలాగా మనకు జీతం వచ్చింది అనుకుందాం, సాటిస్ఫాక్షన్ ఉండదు. గతంలో మన తెలంగాణ డిఎస్సిలో ఒక క్వశ్చన్ వచ్చిండే, ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించినటువంటి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చిండే, అటెండెన్స్ ఎన్నిసార్లు తీసుకుంటారు? ఏ బుక్లో దొరకదే. ఎవరు చెప్పాలా? గ్రౌండ్లో విత్ ప్రాక్టికల్గా చెప్పాలా.
ప్రాక్టికల్గా చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది. మన ప్రాక్టికల్గా చేస్తేనే మనకు కూడా బై బర్త్ ఉండిపోతుంది. దయచేసి నా విన్నపం, వ్యాయామ ఉపాధ్యాయులు దగ్గరికి వెళ్ళండి, కాలేజీలకు వెళ్ళండి, వ్యాయామ విద్యను రక్షించండి. అప్పుడే మనం సమాజంలో గుర్తింపు ఉంటుంది. ధన్యవాదాలు. జై హింద్.